నెల 20 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పైన ధర్నా చేయబోతుంది, మీరేమంటారు? చెయ్యాలండి. విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి. వాళ్ళు ముందేమన్నారు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము, నిత్యావసర వస్తువుల రేట్లు కూడా తగ్గిస్తాము అది అన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత అన్ని రేట్లు పెరిగిపోయినాయి. నూనె, ఉప్పు, పప్పు, కారం, మిరగాయలు, చింతపండు అన్నీ పెరిగిపోయినాయి. నిత్యావసర కూరగాయల రేట్లు కూడా పెరిగిపోయినాయి. తగ్గించాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తామని చెప్పారు కదా. చెప్పారండి. మాట నిలబెట్టుకోలేదు వాళ్ళు. నిలబెట్టుకోవాలి. ఇప్పుడు చాలా అవస్థలు పడుతున్నారు. ఇప్పుడు పండగ సీజన్లో ఇప్పుడు పిండి వంటలు చేసుకోవాలనుకో, మామూలుగా పిల్లలు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, కూతుళ్ళు వస్తారు, అందరూ వస్తారు. వాళ్ళు పిండి వంటలు చేయాలంటే అక్కడ ఆయిల్ వంటకే కొంచెం షాక్ అవుతుంది మాకు. బెల్లం రేట్లు కూడా పెరిగిపోయినాయి. అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు నలుగురు తినాలి కదండి. మామూలుగా ఈ పండగ కంటే కొత్త వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు చూసుకోవటం. రేట్లు తగ్గిస్తే బాగుంటుందని అనుకున్నాం. రేట్లు తగ్గించే ప్రసక్తి లేదు. కూరగాయల రేట్లు కూడా కొండలు అంటుకుంటున్నాయి. చాలా రేట్లు ఉన్నాయి ఎక్కువ. అది తగ్గిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మరి మేము. అది చెయ్యాలండి. చేస్తేనే దిగుతుంది. కరెంటు బిల్లులు కూడా పెంచకూడదు. కరెంటు బిల్లులు పెంచమది అన్నారు. నీటి ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు, ఖాళీ స్థలాలు కూడా పన్ను కూడా ఏమన్నా ఖాళీ స్థలాలు కూడా పన్ను వేస్తున్నారు. సంపద అన్నారు. ఇదే సంపద ప్రజల మీద. ఇదే సంపద అంటే ఉద్యోగాలు ఉన్నాయా? లేవు. వాలంటీర్లు తీసేశారు. 5,000 10,000 ఇస్తానన్నారు. ఎక్కడ వాలంటీర్ అక్కడ ఉన్నారు? పొద్దున్నే మామూలుగా గడప కొట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్లు లేరు. సచివాలయం సిబ్బంది వస్తున్నారు. వాలంటీర్లు మరి వాళ్ళ నోటికాడు కొట్టినట్టే కదా. మరి కొన్ని వేల మంది మరి బ్రతుకుదేరు లేదు కదా. వాళ్ళకు కూడా అవకాశం చూపిస్తే బ్రతుకుదేరుకు బాగుంటుంది అనుకుంటున్నాం. మరి ఏం సచివాలయం సిబ్బందిగా మామూలుగా ఏం సచివాలయం సిబ్బంది నేనే వెళ్ళి అడిగితేనే మా మీద కొంచెం కోపడుతున్నారు. వాళ్ళ టైం ప్రకారం రాట్లా. వస్తున్నారు వెళ్ళిపోతున్నారు. అది సేవలు బాగా అందించారు. కోవిడ్లో ఇంటింటికి వచ్చారు. వాళ్ళే ఏఎన్ఎంలు ఇంటింటికి వచ్చారు. మామూలుగా మారుమూల ప్రక్క ప్రాంతాన్ని మా కోవిడ్ని తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసి అంబులెన్స్లో తీసుకెళ్ళి వాళ్ళు సేవలు చేశారు. ఆ సేవలను గుర్తించాలా. ప్రాణం పోయేవాళ్ళని ప్రాణం నిలబెట్టారు వాళ్ళు. నాకు తెలిసినంత మట్టుకు ఏమున్నాయండి. కూటమి వచ్చి మొత్తం విద్యుత్ ఛార్జీలు అన్ని రేట్లు పెరిగిపోయినాయి. కూరగాయలు అన్నీ పెరిగిపోయినాయి. ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఉన్నవాళ్ళంటే ఏదో అన్నీ చూసుకుంటారు. మరి సామాన్య ప్రజలు రోజువారీ కూలి వాళ్ళు ఏం చేస్తారు చెప్పు? ఇది ప్రభుత్వం ఆలోచించాలా. ఎక్కడ చూసినా కూడా అన్ని రేట్లే. కూరగాయలు, గిచ్చాలు, బియ్యం ఇంతకుముందు ఎంత ఉండేది? కేజీ 40 రూపాయలు 50 రూపాయలు ఉండేది. ఇప్పుడు 70 రూపాయలు కేజీ. ఏం కొంటారు సామాన్య ప్రజలు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిత్యావసర ధరలు మొత్తం తగ్గిస్తామని చెప్పారు అన్నారు. మరి ఇంతవరకు తగ్గించింది ఏముంది? ఏం తగ్గించలేదు కదా. ముందు ఏమైనా తగ్గిస్తారేమో చూడాలి. ఈ నెల 20న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ ఛార్జీల పైన ధర్నా చేయబోతుంది. చేస్తే మంచిదే కదా, తగ్గిస్తే మంచిదే కదా. అంటే వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ ఇంకా వీళ్ళు పథకాలు ఏమి అమలు చేయట్లేదు. అమలు చేయని పథకాలు ఇచ్చారంటున్నారేంటి? ఈ పథకాలు ఎవరు కావాలి? జనం బాగుంటే కాదు, మరి అమరాలు చేసుకుంటే బాగుంటుంది. కానీ పథకాలు చెంది మాత్రం కాలం ఉన్నదిగా, అంతే కదా. ఇన్నాళ్ళు లేని ఇప్పుడు వస్తుందా? ఎన్నికల ప్రచారాల్లోనేమో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్నారు. వచ్చిన తర్వాత భారీగా ధరలు పెంచారు. చేస్తారు, నిమ్మలంగా చేస్తారు. మనం కంగారు పడతామని వాళ్ళు అయితే ఏం చేశారు? ఇది కాదు అన్నారు. అది ఏమి లేదు, ఏదో చేస్తారు అంతే. పోరుబాటు అంటే ఇంత ముందులాగా లేదండి. ఇప్పుడు జనాలు అంతగా రియాక్ట్ అవ్వట్లే. అంటే మరి వ్యతిరేకత ఉంది ఇంతకుముందు చేసిన దాని మీద. ఇప్పుడు ఇంకా చూస్తున్నారు జనాలు ఏంటని, జనాభా ఇంకేంటనే చూస్తున్నారు. అంటే అందరూ సిద్ధం కావాలి, మనం అందరం ప్రజా సమస్యల మీద పోరాడదాం అని చెప్పేసి కూడా ఆయన ఒక కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. మంచిదేనండి, చేస్తే మంచిదే. మరి అందరూ రియాక్ట్ అవ్వాలిగా, ప్రజలందరూ కూడా రియాక్ట్ అవ్వాలిగా. ప్రజలందరూ కూడా ఇంకా బయటికి రావడానికి టైం పడుతుంది. ఇంకా కొత్త గవర్నమెంట్ చూస్తున్నారు అందరూ, నాకు తెలిసినంత వరకు. అది అంటే సంక్రాంతి నుంచి మేము బయటకు వస్తాము, ప్రజల తరఫున పోరాడుతూ ఉంటున్నారు కదా. ప్రజల తరపు ఎవరు పోరాడినా మంచిదేనండి.
కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఇంతకుముందు గవర్నమెంట్ 12 లక్షల కోట్ల ఎన్నో అప్పులు చేసింది అంటున్నారు, 10 లక్షల కోట్ల ఎన్నో. మరి ఇప్పుడు అవన్నీ కూడా సర్దుబాటు అవ్వాలంటే టైం పడుతుంది. జనాలు కూడా ఆలోచిస్తున్నారు, చదువుకున్న వాళ్ళు అందరూ. ఊరికే ఎవరికాళ్ళు ఒకరినొక విమర్శించుకుంటే జనాలు కూడా అంతగా ఇదిగా అవ్వట్లా. చదువుకున్నారు, చూస్తున్నారు, అంతా టైం పడుతుంది. జగన్మోహన్ రెడ్డి సూపర్ 6కే దిక్కులేదు, చంద్రబాబు నాయుడు విజన్ 47 అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? సూపర్ 6 అంటే సూపర్ 6 ఇవ్వకుండా ఎలా ఉంటారని వాగ్దానం చేసిన తర్వాత ఇస్తారు, చేయకుండా ఉండరు. టైం పడుతుంది. అదే ఇప్పుడు ఆ డబ్బులు అప్పుల్లో ఉన్నాయి కదా రాష్ట్రం, అందుకని టైం పడుతుంది మాకు తెలిసినంత. మరి వైసీపీ వాళ్ళు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, ఈ మబ్బు పెట్టడానికే ఎలాంటి కొత్త డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పూర్తిగా ఇది లేదండి. ఆయన అప్పులు వేసాడు, నేను వేసేసానని చెప్పుకుంటున్నాడు. మరి అది పరిపాలన కరెక్ట్ కాదు కదా. మరి చాలా చేయాలి. ఉద్యోగాలకు సరిగ్గా ఉద్యోగస్తులు కూడా చాలామంది వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు కొంచెం ఇంతకుముందు గవర్నమెంట్లో. తర్వాత రాజధాని కూడా ఆపేశారు. తర్వాత చాలా జరిగినాయి మరి ఆయన దాంట్లో. మరి ఇప్పుడు ఈయన ఏం చేస్తాడో చూడాలి. అంటే మా ప్రభుత్వంలో 2,60,000 మంది ఉద్యోగాలు ఇచ్చాం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. 2 లక్షలు ఏంటి సార్? ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే, ఈ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళే సంవత్సరానికి లక్షలు వస్తున్నారు, 5-6 లక్షల మంది వస్తున్నారు. వాళ్ళందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిపోయి ప్రతిరోజు 2-3 చచ్చిపోతున్నారండి విదేశాలకు వెళ్ళి. పిల్లలు చదువుకునే పిల్లలు ఎక్కడి నుంచి వెళ్ళిపోయి మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ పిల్లలు అక్కడ దిక్కులేని సాగు వస్తున్నారు. మరి ఇవన్నీ ఎవరు పట్టించుకోడండి? పట్టించుకోవాలి కదా. మరి చదువుకున్న పిల్లలు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి చచ్చిపోతున్నారు కదా. మరి ఏమి ఇచ్చారు? ఎవరైనా అంతేనండి. ఇక్కడ ఆదాయం లేదు, అప్పులు తీసుకొస్తున్నారు, అప్పులు తీసుకొచ్చి నడుపుతున్నారు. అదేంటంటే ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవటం. గవర్నమెంట్ ఇంకా సెట్ అవ్వడా టైం పడుతుందండి. మరి అప్పులు ఉన్నాయి, వాళ్ళ అప్పులన్నీ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు వీళ్ళు. మరి ఒకటి చేసుకుంటే వస్తా అంటున్నారు కదా, మరి చూస్తున్నాంగా మనం కూడా. జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం 7 నెలలకే పూర్తిగా వ్యతిరేకత వచ్చేసింది, మనం ఇచ్చిన పథకాల ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు అంటున్నారు కదా. అంటారు సార్. ఆయన ఇంకా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ టైంకి వ్యతిరేక రావడం కోసం అలా చెప్తుంటారు. మళ్ళీ ఎలక్షన్ టైంకి మేము పుంజుకోవాలని చెప్తుంటారు. ఎవరికాళ్ళు ఒకళ్ళు చేసుకుంటుంటారు. సార్ చెప్పండి, ఎలా ఉందంటారు? కూటమి పరిపాలన వచ్చి 7 నెలలు అవుతుంది, ఎలా ఉందంటారు? పర్వాలేదు, ఇంకా టైం పడుతుంది. అంత తొందరగా అవ్వాలంటే అవ్వదు, కొద్ది టైం పడుతుంది. కొద్దిగా చేసుకొని వస్తున్నారు. ముందుకంటే బెటర్ చేయగలరు. అంటే ఏ విధంగా అంటారు బెటర్ దాన్ని అంటే రోడ్స్ ఉన్నాయి, ప్యాచెస్ వేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 ఇది మన ఏంటంటారు ఫ్లైఓవర్. అవి మెయిన్ అంటే మనకి ప్రాబ్లం లేకుండా ఇచ్చేసేది జరుగుతున్నా బాగుంది. కొంతమంది అన్నమాట వచ్చి 7 నెలలు అవుతున్నా కానీ పథకాలు ఇంకా ఇవ్వట్లేదు. టైం పడుతుంది. అది ఒకసారి పథకాలు ఇవ్వాలంటే అన్నీ మొత్తం ఇచ్చేసిన తర్వాత ఇవ్వతారు, కానీ ఒకసారి ఎలాగ ఇవ్వగలరు? మీరైనా ఆఫీసర్ స్టాఫ్ అనుకోండి, ఇవ్వగలరా మీరు? దానికి టైం పడుతుంది. ఎవరు యాక్చువల్ రియల్ ఉన్నారో ఎవరు ఇది ఉన్నారో అలా చూసి ఇవ్వాలి, టైం పడుతుంది. అది మరి ఇప్పుడు ఇలా టైం పట్టే క్రమంలో మరి పథకాలు ఇవ్వకపోతే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? రాదు, వ్యతిరేకత రాదు. మరి వైసీపీ అంటున్నమాట, మేము చేసిన పథకాలు, మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు దాని గురించి అడగవద్దు, వైసీపీ గురించి అడగవద్దు మీరు.